ఏ స్థితిలో నుండి పడిపోతివో నీవు జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియను చేయుమురన్నా, ఆ మొదటి క్రియను చేయుమురన్నా. జీవించుచున్నావన్న పేరు ఉన్నది, మృతుడవే. దేవుని పరిచర్య చాలా అనుభవమైంది. దేవుని పరిచర్య ఇరువైంది కాబట్టి దేవుని యొక్క పరిచర్యలో మనం పాల్పంచుకున్న మనము మొదటిగా దేవుని యొక్క సేవకుల యొక్క మన యొక్క లక్షణాలు ఏంటంటే మనం ముందుగా చెప్పాము. ఒకటి, పిలుపు కలిగి ఉండాలి. ఏంటంటే గ్రంథం నుండి కొన్ని మాటలు చూసుకుంది. యోహాను సువార్త మాట ఉంది, 2వ అధ్యాయము 3వ వచనం అనుకుంటా. ఒకసారి సహాయం చేయండి త్వరగా. యేసు తల్లి వారితో ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మా నాతో నీకేమి పని, నా సమయం ఇంకా రాలేదు అని అని ఆయన తల్లి పరిచారకులను చూసి చాలు. ఏం చెప్పండి? ఆయన మీతో చెప్పింది చేయండి. ప్రభునందు ప్రియ సహోదరులారా, మన చాలా మంది వాస్తవంగా ప్రతి ఒక్క సేవకుడికి కంపల్సరీ దర్శనం వస్తాయి. ఇది 100% నేను ఒప్పుకున్నాను. కానీ దర్శనం వస్తుందా కానీ నీకు 10 వస్తే అందులో జరిగేది ఒకటే అని బాగా తెలుసుకున్నాను. నీకు 10 దర్శనాలు వస్తే అందులో జరిగేది ఒకటే. ఆ ఒకటి కూడా ఒకసారి జరగదు. కారణం ఏంటంటే దర్శనం అనేది ప్రేమ దేవునికి విడాలా. ఇక్కడ బైబిల్లో కళలు ఉన్నాయి, తర్వాత దర్శనాలు ఉన్నాయి, తర్వాత స్వప్నాలు ఉన్నాయి. ఇప్పుడు మనం నేర్చుకున్న ఒక విషయం ఏంటంటే ఆయన మీతో చెప్పింది చేయాలి. దర్శనంలో ఏం చెబుతున్నారు, ఏం చేయమంటున్నాడు? దర్శనంలో చెప్పింది చేసినప్పుడు మనం అభివృద్ధిలోకి ఎందుకు రావట్లేదు? ఏం చెప్పండి? దర్శనంలో చెప్పింది చేసినప్పుడు మన అభివృద్ధిలోకి ఎందుకు రావట్లేదు? అలానే నయమాన్ని కూడా మన దేవుడు ఎప్పుడైనా ఎదురు దగ్గరికి వచ్చినప్పుడు రౌద్రుడయ్యాడు, కోపం తెచ్చుకున్నాడు, ఏదో కొబ్బరి తీసుకొచ్చి రాసి సిలువు ఎత్తమనుకుంటే నన్ను పోయి ఎక్కడ ఎవరితో దొరుకుంటానంటే అప్పుడు మన దేవుడు ఎప్పుడైనా ఆయన అన్న ఒక మాట, ఆ ప్రవక్త మంచి కార్యం దేవుడు చేస్తావు కదా, దానికంటే ఇది స్నానం చేయాలంటే తప్పే ఉన్నప్పుడు ప్రేమ దేవుడు ఎప్పుడైనా చూడండి. అందుకనే ఆ ప్రవక్త చెప్పింది నువ్వు చేయాలి. ఎందుకంటే ప్రేమ దేవుడు ఎప్పుడైనా సుమారు ఇప్పుడు దాదాపు 25 దాదాపు 34 ప్రభుత్వం తెలుసుకుంది. నాకు తెలిసిన ఒక సత్యం ఏంటంటే దేవుడు ఏం చెప్తున్నా దానికోసమే ప్రార్థన చేస్తాడు. దేవుడు చెప్పింది చేస్తాడు. ఎందుకంటే చాలా మంది ప్రార్థన రకరకాలుగా ఉంటుంది, మీకు తెలుసు లేదు. ఎటువంటి అంటే ఒక్కొక్కరు ఎగిరెగిరి ప్రార్థన చేస్తాం, ఒక్కొక్కరు గత్తులేసి ప్రార్థన చేస్తాం, ఒక్కొక్కరు రకరకాలుగా చేస్తాం. కానీ నాకు దేవుడు నేర్పిన ఒక పద్ధతి ఏంటంటే ప్రేమ దేవుడు ఎక్కడ ఉన్నప్పటికీ లేనప్పటికీ, ఉన్నప్పుడు ఒక స్థాయిగా, లేనప్పుడు వేద స్థితిలో ఉండకుండా నీవు ఇతరులకు ఎట్ట కనపడాలి తెలుసా? ఎట్ట కనపడాలి? మాదిరిగా కనపడాలి. నీ ప్రవర్తనలో మాదిరి కనపడాలి, నీ ప్రార్థనలో మాదిరి కనపడాలి, తర్వాత నీ మాటల్లో కూడా మాదిరి కనపడాలి. ఇప్పుడు సేవకులు అన్ని అబద్ధాలు చెప్తారు. ఒకడే విశ్వాసంలో నమ్మకం పోయింది. ఎందుకంటే
ఆయన అంతే చెబుతాడు, అక్కడ చేయడం. ఏం చెప్పండి, విశ్వాసులకు అంతే చెబుతారు, కానీ వాళ్ళు అక్కడే చేయరు. విశ్వాసాన్ని ఏం చేస్తారంటే చౌకులు ప్రేమించాలి, చౌకులు కనపరచాలి, చౌకులు పరిచయం చేయాలంటారు. కానీ విశ్వాసులు వస్తే వీళ్ళు వారిని ఏం చెప్పండి, వారిని ప్రేమించాలి. కానీ నాకు తెలిసిన సత్యం ఏంటంటే ప్రేమ దేవుడు, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ఏం చెప్పండి. అందుకనే ఎప్పటి పత్రిక 11వ అధ్యాయం ఒక మాట చూద్దాం. సహోదర ప్రేమ నిలవరముగా ఉండని ఏంటంటే సహోదరులు ప్రేమ నిలవరముగా ఉండనియుడి ఆతిథ్యము చేయుట మరొకటి. మరొకటి. దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారు. ఏం చెప్పండి, సహోదరుల ప్రేమ నిలవరముగా ఉండాలి, స్థిరముగా ఉండాలి. ఇప్పుడు కొంతమంది ఎట్లున్నారంటే ఏదైనా ఇస్తేనే ప్రేమిస్తారు, ఇకపోతే ప్రేమించారు. ఏదైనా సహాయం చేస్తేనే పలకెత్తారు, చేయకపోతే పలకలేదు. అసలు అది క్రైస్తవ లక్షణమే కాదు. తర్వాత పిలుపు పత్రిక 4వ అధ్యాయంలో ఒక మాట చూద్దాం. నేను అపేక్షించిన నా ప్రియ సహోదరుల, నా ఆనందములో నా కిరీటమై ఉన్న ప్రియులారా, ఇది ప్రభువునందు ఎట్లున్నారంట, స్థిరముగా ఉండాలి, సంఘంలో స్థిరముగా ఉండాలి, ప్రార్థనలో స్థిరముగా ఉండాలి, వాక్యము సభలో స్థిరముగా ఉండాలి. మొదటిగా స్థిరమైన మనస్తత్వం నీకు ఉండాలి. మొదటిగా ప్రతి మనసులో చంచల మనసు ఉంటుంది. ఏం చెప్పండి, ఏ మనసు అది? చంచల మనసు అంటే చూడండి, స్థిరత్వం ఉండదు. ఇష్టమైతే ప్రార్థన చేస్తారు, కష్టమైతే ప్రార్థన, ఇష్టమైతే గుడికి వెళ్తారు, కష్టమైతే గుడికి రారు, ఇష్టమైతే పాటలు పాడతారు, లేకపోతే పాటలు పాడరు. అలాగే మన దేవుడు ఎక్కడ ఒక సామునే కానీ విశ్వాసమే కానీ కావాల్సిన మనసు ఏంటంటే ఏ మనసు కావాలి చెప్పండి, ఏ మనసు? స్థిరమైన మనసు కావాలి. అందుకని పౌలు గారు అంటారు, మీరు ప్రభువునందు నిలిచితేగా మేము బ్రతికినట్లేదు. ఏం చెప్పండి, మీరు ప్రభువునందు నిలిచితేగా మేము బ్రతికినట్లేదు. అవును ప్రేమ దేవుడు, మనం ప్రభువునందు స్థిరముగా ఉండాలి, వాక్యములు స్థిరముగా ఉండాలి, సంఘములో స్థిరముగా ఉండాలి. అలాగే చూడండి ప్రేమ దేవుడు కూడా ఇంకో మాట ఏంటంటే త్వరగా ఆరంభించారు. నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని కనిపెడుతున్నా. ఏంటంట, నా యొక్క నివసించాలంటే ఏం కావాలి? ఏం కావాలి? ఏంటి నమ్మకం? ఉదాహరణకి నువ్వు డబ్బులు బదిలినప్పుడు ఒకసారి నీకు ఇస్తే రెండోసారి నీకు ఇస్తారు, మూడోసారి అయితే నాలుగోసారి ఇస్తారు, ఐదోసారి ఇస్తే ఆరోసారి ఇస్తారు. అసలు ఒకసారి ఇచ్చిన తర్వాత ఇకపోతే ఏం చెప్పండి, అంటే ఎందుకు లేదు వాళ్ళ మధ్య ఏం చెప్పండి. అందుకని దేవుడి వాక్యం చేరుస్తుంది. నా యొక్క నివసించినట్లు దేశంలో నేను నమ్మకమైన వారు నేను కనిపెడుతున్నా. నమ్మకం ఉండాలి, స్థిరం ఉండాలి. తర్వాత ఆయన మీతో చెప్పింది ఏది గుర్తుపెట్టుకో. ఒకటి నమ్మకం ఉండాలి. ఏంటి నమ్మకం? ఏంటి నమ్మకం చెప్పండి. కొంతమంది ఆ సంఘంలో నమ్మకం ఉండరు. వాళ్ళు అవసరాలు గడిచేంత వరకు, వాళ్ళ వ్యాధులు పోయేంత వరకు, లేకపోతే పిల్లలకు మేలు జరిగేంత వరకు గుడిపోతారు. తర్వాత కనీసం పిలిచినా కూడా ఏం చెప్పండి, నీవు మనసులో నమ్మకాలు దేవుడి దగ్గర నమ్మకాలు సంపాదించుకుంటావు. అందుకనే దేవుడు ఎవరిని చూస్తుందంటే ఎవరు చూస్తుంది చెప్పండి, ఎవరు చూస్తుందో అది. అందుకనే
నమ్మకత్వం ఉండాలి. తర్వాత ప్రేమైన దేవుని బిడ్డల ఆరోగ్యం చేయాలి. అంటే పరిచర్య చేయాలి, ప్రార్థన చేయాలి. అంతేగాని గుడికి వెళ్తున్నాం వస్తున్నాం కాదు. నాకు తెలిసిన వరకు ఒక మాట అంటాడు. ఎక్కడంటే కీర్తనలో 15 మధ్యలో ఒక మాట చూడాలి. త్వరగా ముగిస్తాను. 15 అధ్యాయం. యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడేవడం, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపగోరువాడేవడం, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజం పలుకువాడే. ఏంటండి ఎట్లా అంటే ఇప్పుడు కొంతమంది హృదయపూర్వకంగా పలకరు. ఏం పలకరు? నిజం పలకరు. హృదయపూర్వకంగా నిజం పలుకువాడే మహోన్నతుడు. ప్రతివాడు నాలుగుతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగు వారి మీద నింద మోపడు, అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. యెహోవా యందు భయభక్తులు గలవారు సన్మానించును. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. చాలా మంది మాట చిట్టుకుని తప్పేస్తారు. ప్రమాణం చేయగలిగితే ఏదో నీకు ఇస్తున్నాను అనుకోండి, నీకు ఇస్తా, లేకపోతే నేను వస్తా, లేకపోతే నేను చేస్తా అని నువ్వు మాట ఇచ్చావనుకోండి, నీకు నష్టం జరిగిన ఏం చెప్పండి చూడండి. లక్ష్మీపూర్లో మా విశ్వాసి అందరికీ భోజనాలు చేస్తుందని ఏడాది వేసుకొచ్చి భోజనాలు చేసింది. భోజనాలు అయ్యే ముందుగా అనుకోని రీతిగా వాళ్ళ అన్నయ్య చనిపోయాడు. ఏం చెప్పండి? అనుకోని రీతిగా వాళ్ళ అన్నయ్య చనిపోయాడు. ఆమె ఏం చేసిందంటే వీళ్ళకి అందరికీ భోజనాలు వడ్డించి పెట్టి తర్వాత అక్కడికి వెళ్ళింది. ఏం చెప్పండి? కొంతమంది ఏం చేస్తారు? భోజనాలు ఆకుండా ప్రార్థన ఆకుండా మీరు చాలా బాధలు చెప్పి చేస్తారు. అందుకనే అతను ప్రమాణం చేయగా నష్టం కలిగినను మాట తప్పడు. మొదటిగా సేవకుడు నేర్చుకోవాల విషయం ఏంటంటే మాట ఇస్తే ఏం చెప్పండి? మాట ఇస్తే ఖచ్చితంగా మాట కట్టుబడాలి. నష్టమైన కష్టమైన నేను వస్తున్నా నువ్వు రా అంటే అక్కడ ఆగిపోవాలంతే. లేకపోతే నేను చూడండి నువ్వు రా అంటే అక్కడ ఆగిపోవాలి. నేను నీకు ఇస్తా అంటే ఇచ్చిపోవాలి. ఎందుకంటే అక్కడ నచ్చేసుకోవాలి. మీ మాట అవునంటే అవును, అంతకి ఇచ్చిపోటు రాకూడదు. ఈరోజు సేవకుల్లోనే నిలకడలేదు. ఈ విశ్వాసానికి ఆలోచిస్తారు కనుక అంటే సేవకుడు విశ్వాసులు కూడా ఏం చెప్పండి చాలా మాట కట్టుబడేవారు ఉన్నారు. అందుకనే ప్రేమ వాక్యం కదా నా ప్రియ సహోదరులారా, మనం గుర్తుపెట్టుకోవాలి. నేను మీకు ఎన్ని అంశాలు చెప్పా? ఏం చెప్పండి? మొదటి ఏ అంశం చెప్పా? ఆయన మీతో చెప్పింది. రెండో అంశం చెప్పా? ఏం చెప్పా? స్థిరముగా ఏం చెప్పండి? స్థిరముగా. మూడోది ఏం చెప్పా? ఏం చెప్పండి? మూడో మాట ఏం చెప్పానంటే నష్టం జరిగినను ఏం చెప్పండి? మాట కట్టుబడి. తర్వాత నాలుగోది ప్రేమ దేవుని కదా నమ్మకము కలిగి ఉండాలి. దేశంలో ఎవరు కనిపెడతాడ? ఎవరు కనిపెడతాడ? నమ్మకస్తులైన వారు. అందుకని నీ నమ్మకాన్ని బట్టి ప్రేమ దేవుని కూడా నీవు ఏం చెప్పండి? నీవు నీ నమ్మకాన్ని బట్టి పేరు నలుగురు మంచి పేరు వస్తుంది. నమ్మకం పుట్టించాలి. దేవుని దగ్గర నమ్మకం పుట్టించాలి. అటు నమ్మకం ఉంటే నీ జీవితంలో మంచి దేవుడు కొన్ని మాటలు దీవించుకున్నాక